మాస్ ఇమేజ్‌తో గాజువాక, గుడివాడ అమర్నాథ్ సొంతం. ఏపీలో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం గాజువాక. ఇది 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెందుర్తి శాసనసభ పరిధిలో ఉండేది. ఆ తర్వాత ప్రత్యేక సెగ్మెంట్‌గా ఏర్పడింది. ఇక్కడ 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఒకప్పుడు గాజువాక, అనకాపల్లి, చోడవరం మొదలైన ప్రాంతాలన్నీ కూడా బొబ్బిలి, విజయనగరం సంస్థానాల వారి ఆధీనంలో ఉండేవి. గాజువాక ఆటోనగర్ ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. గాజువాకలో సినీ నట అభిమానుల సంఘాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ సీటును ఎంపిక చేసుకుని ఉండవచ్చు. కానీ ఫలితం అనుకున్నట్లు మాత్రం రాలేకపోయింది. అయితే ఈసారి చంటిగాడు లోకల్ అన్నట్లుగా స్థానిక నేతలకే పెద్దపీట వేసే గాజువాకలో ఈసారి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు లోకలే. అయితే చివరి నిమిషంలో బరిలో దిగిన మంత్రి అమర్నాథ్కే ఎడ్జ్ కనిపిస్తుంది. ఆ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినట్లు తెలుస్తుంది. కాపు సామాజిక వర్గంతో పాటు స్టీల్ కార్మికులు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అందుకే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గెలుపొందుతానని విశ్లేషకులు సైతం ఒక అంచనాకొచ్చారు. ఉక్కు నగరం విశాఖలో గట్టి నియోజకవర్గం. గాజువాక స్టీల్ ప్లాంట్ తో పాటు ఆటోనగర్ ఇండస్ట్రియల్ కారిడార్ తో గాజువాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అంతేకాదు జాతీయ రహదారి పొడవున విస్తరించిన ఈ నియోజకవర్గం ఆర్థికంగా రాష్ట్రానికి గుండె లాంటి ప్రాంతం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఆటోనగర్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మాస్ లీడర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. 2009లో ఏర్పడిన గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులలో విస్తరించింది. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలిచారు. వరుసగా ఒకే పార్టీ అభ్యర్థి గెలవడం కానీ, లేదా ఒకే పార్టీ 2 ఎన్నికలు గెలవడం కానీ ఇప్పటివరకు జరగలేదు. మొత్తం 3 లక్షల ఓటర్లున్నారు. స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, గంగవరం పోర్ట్, కోరమండల్, బీహెచ్సీఎల్ వంటి ప్రధాన సంస్థలు గాజువాకలో ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్ని పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం అప్పట్లో పెందుర్తి పరిధిలో ఉండేది. అమర్ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి గురునాథరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ టీడీపీ నుంచి తొలుత కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా గాజువాక టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 2 వర్గాలకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. రెడ్డి, గవర, వెలమ, ఇతర బీసీ సామాజిక వర్గాలకు దాదాపు 20,000 చొప్పున ఓటింగ్ ఉంది. ఈ లెక్కల ఆధారంగానే గత 3 దఫాలుగా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యత లభించింది. పీఆర్పీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే 2014లో యాదవ్ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు. 2019లో త్రిముఖ పోటీలో వైసీపీ, జనసేన హోరాహోరీగా తలపడ్డాయి. కానీ గాజువాక ఓటర్లు మాత్రం పవన్ కళ్యాణ్ ను కాదని వైసీపీ వైపు మొగ్గు చూపారు. అయితే ఈసారి జగన్ అనూహ్యంగా చివరి నిమిషంలో గుడివాడ అమర్నాథ్ ను రంగంలోకి దింపారు. పార్టీతో పాటు అమర్నాథ్ మాస్ ఇమేజ్ తో భారీ మేజర్ తో విజయం సొంతం చేసుకుంటారని టాక్ ఉంది.